కొలస్సీలకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. నేను సాయంకాలపు వేళల్లో ఈ వాక్య భాగం నుండి వాక్యం చెప్తూ ఉన్నాను. ఉదయకాలము వేళ నేను ఈ వాక్యాన్ని ఒకే ఒక రోజు చెప్పాను. తర్వాత ఇతర సేవకులు వాక్యం చెప్పడం ద్వారా నేను చెప్పలేకపోయాను. దేవుడు ఈ ఉదయకాలపు వేళ అవకాశం ఇచ్చాడు కనుక ఈ వాక్యాన్ని మనము చూద్దాం. ఈ మాటలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాశాడు. ఎవరికి రాశారు? కొలస్సీలకి రాశాడు. ఈ మాటలలో పౌలు గారు చేసినటువంటి 4 పనులున్నాయి. ఒకటి ప్రకటించడం, రెండవది బుద్ధి చెప్పడం, మూడవది బోధించడం. ఈ 3 పనులని ఎందుకు చేశాడు అంటే ఇంకొక పని కోసం చేశాడు. ఏమిటి ఆ పని అనగా నిలవబెట్టడం. ఎవరిని నిలవబెట్టడం? విశ్వాసులను నిలవబెట్టడం. ఎవరి ఎదుట నిలవబెట్టడం? దేవుని ఎదుట. అదే విధంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఎదుట. ఎలాగా నిలవబెట్టాలి అని అనుకున్నాడు అంటే ప్రతి విశ్వాసిని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి నిలబెట్టాలనుకున్నాడు. ఇది పౌలు యొక్క గురి. ప్రకటించడంలో, బుద్ధి చెప్పడంలో, బోధించడంలో ఉన్నటువంటి గురి. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడి ఆయన ఎదుట, దేవుని ఎదుట నిలవబడాలి. ఆ గురితో ఈ పనులన్నీ చేశాడు. ప్రతి విశ్వాసి క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడాలి. జీవిత తుది దినము లోపల యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చేసిన బోధని నా మొదటి ప్రసంగంలో చేశాను కనుక నేను దానిని మరలా జ్ఞాపకము చేయబోవడం లేదు. ఈరోజు మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు
పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఇక్కడ పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల, నా ముఖ్యాంశానికి సంబంధించినటువంటి పదం అది. పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల. సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యవనస్తుడు, అధికారి, మిగుల ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. బోధకుడా, నిత్య జీవమునకి వారసుడను కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆజ్ఞలని గైకొను అన్నాడు. ఏ ఆజ్ఞలు గైకొనాలో చెప్పాడు. అప్పుడు ఆ యవనస్తుడు యేసుక్రీస్తు వారితో, బోధకుడా, బాల్యము నుండే వీటినన్నిటినీ అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఆ సందర్భంలో ఇకను నాకు కొదువ ఏమని అడిగాడు. కొదువ ఏమి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు, నీవు పరిపూర్ణుడా, నాకు కొదువ ఏమని అడిగావు కదా, నీవు పరిపూర్ణుడవు అగుటకు కోరిన ఎడల నువ్వు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని ఆయన చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ యవనస్తుడు, మిగుల ధనం గలవాడు యేసుక్రీస్తు చెప్పినట్లుగా తన ఆస్తిని అమ్మలేకపోయాడు, బీదలకు ఇవ్వలేకపోయాడు, వచ్చి ఆయనని వెంబడించలేకపోయాడు. అంటే జక్కయ్య ఒకప్పుడు ధనాన్ని ప్రేమించాడు, కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో ధనాన్ని ప్రేమించకుండా ధనం కన్నా యేసుక్రీస్తు వారిని ప్రేమించాడు. కానీ జక్కయ్య యేసుక్రీస్తును ధనం కన్నా ఎక్కువ ప్రేమించినట్లుగా ఇక్కడ ఈ మిగుల ధనము గలవాడు యేసుక్రీస్తును కన్నా ధనము కన్నా యేసుక్రీస్తును ఎక్కువ ప్రేమించలేకపోయాడు. నిత్య జీవము కన్నా ధనాన్నే ఎక్కువగా ప్రేమించాడు. ఈ యవనస్తుడు దేవునికి, అదేవిధంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకి దాసుడుగా జీవించలేదు, కానీ డబ్బుకి దాసుడుగా జీవించాడు అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు అని మాట్లాడుతూ, ఆ ఎవడును దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు అన్నాడు. కనుక ఈ మిగుల ధనము కలిగినటువంటి ఈ వ్యక్తి సిరికి అనగా డబ్బుకు దాసుడుగా జీవించాడు. కాబట్టి పరిపూర్ణునిగా చేయబడలేకపోయాడు. ధనాపేక్షతో పరిపూర్ణుడిగా చేయబడలేకపోయాడు. యేసుక్రీస్తు కన్నా, నిత్య జీవము కన్నా ధనమునే ఎక్కువగా ప్రేమించడం ద్వారా పరిపూర్ణుడిగా చేయబడలేకపోయాడు. దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడో ఆ విధంగా పరిపూర్ణుడు కాలేకపోయాడు. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా పరిపూర్ణముగా చేయబడాలి. పరిపూర్ణముగా చేయబడాలి అంటే మనము దేవునికి, ఆయన కుమారుడైన క్రీస్తుకి దాసులుగా ఉండాలి. డబ్బుకు కాదు. పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ధనాపేక్ష, ధనం కాదు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి ఏమైపోయారట, తొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నారట. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనము దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడో మనం కూడా పరిపూర్ణులము కావాలి.
పరిపూర్ణులుగా చేయబడాలి. మరి పరిపూర్ణులుగా చేయబడాలి కనుక ఒకవేళ మనలో ఎవరిలోనైనా ధనాపేక్ష ఉన్నట్లయితే, దేవునికి ఆయన కుమారునికి దాసులము కాకుండా డబ్బుకు దాసులముగా ఉన్నట్లయితే పరిపూర్ణంగా మనం చేయబడలేము. కాబట్టి మనము ధనానికి దాసులము కాకుండా మన దేవునికి, అదేవిధంగా యేసుక్రీస్తు వారికి దాసులముగా ఉండడం, మనము మన జీవితాన్ని మనము సరి చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అదేవిధంగా పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. ఇక్కడ ముఖ్యాంశానికి సంబంధించినటువంటి పదం ఏమిటంటే పెద్దవారలై ఉండుడి. పరిపూర్ణులుగా చేయబడడం అన్నా, పెద్దవారలుగా మార్పు చెందడం అన్నా ఒకటే అర్థము. సందర్భము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, పౌలు గారు ఈ పత్రికను రాశాడు. ఎవరికి రాశాడు? కొరింథీయులకి ఈ పత్రికను రాశాడు. ఈ 14వ అధ్యాయంలో ఏ మాట్లాడుతున్నాడు పౌలు గారు? 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలలో పౌలు గారు ఆత్మ సంబంధమైన వరములను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా 2 వరాలను గురించి మాట్లాడాడు. ఏమిటి 2 వరాలు అంటే, ఒకటి భాషలతో మాట్లాడడం, రెండవది ఏమిటి అంటే ప్రవచించడం. ఈ కొరింథీ సంఘస్థులు ఏమనుకుంటున్నారంటే, ప్రవచించడము కన్నా భాషలతో మాట్లాడడము శ్రేష్టమైనది అనే ఆలోచన కలిగి ఉన్నారు వీరు. అయితే పౌలు గారు ఈ ఆలోచన కలిగి ఉన్నటువంటి వీరితో ఈ సందర్భంలో ఆత్మ సంబంధమైన వరములను గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పౌలు గారు వారికి ఈ మాటలను రాశాడు. ఏమని రాశాడు? సహోదరులారా, మీరు బుద్ధి విషయమై, అంటే ఆలోచన, బుద్ధి అంటే ఆలోచన, అర్థం చేసుకోవడం అని కూడా అర్థాలు వస్తాయి. బుద్ధి విషయమై పసిపిల్లలు కాక పసిపిల్లలాగా ఉండొద్దండి. ఆలోచన విషయమై, తర్వాత ఈ ఆత్మ సంబంధమైన కృపావరముల విషయమై, భాషలు మాట్లాడడం, ప్రవచించడం అనే ఈ కృపావరముల విషయమై మీరు క్రీస్తునందు పసిపిల్లలుగా ఆలోచించవద్దండి అని మాట్లాడుతున్న సందర్భం. మరి ఎలా ఆలోచించబడుతున్నాడు? బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి. అంటే ఆలోచన విషయమై, లేక ఈ 2 వరాలను గురించి అర్థం చేసుకునే విషయమై మీరు క్రీస్తునందు పసిపిల్లలుగా కాకుండా క్రీస్తునందు పెద్దవారులుగా ఆలోచించండి అని వీరితో మాట్లాడినటువంటి సందర్భము కనుక దీని ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఏ వరం యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనము ఎరగవలసిన వారమై ఉన్నాము. పౌలు ఈ అధ్యాయం అంతటిలో కూడా ఏమని రాశాడంటే, భాషతో మాట్లాడడం కన్నా ప్రవచించడం వలన సంఘానికి క్షేమము కలుగుతుంది అని రాశాడు. కనుక వారు అనుకున్నారు భాషతో మాట్లాడమే శ్రేష్టం అనుకున్నాడు. అలాగా వారు ఆలోచన కలిగిన ఆ సందర్భములో పౌలు గారు ఈ మాటలని రాశాడు.
కనుక మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారిలో బాప్తిస్మం తీసుకున్న వారిలో ప్రతి ఒక్కరికి కూడా వరము లేక వరాలని ఇచ్చాడు. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. మనకిష్టమైన వరమును కాదు, తనకిష్టమైన వరాన్ని ఇచ్చాడు. ఈ వరము లేక వరాలని ఎందుకు ఇచ్చాడు అంటే, మన స్వార్థం కోసం కాదు, సంఘక్షేమం కోసం. అట్లా చెప్తున్నాను, మన స్వార్థం కోసం కాదు, సంఘక్షేమం కోసము వరము లేక వరాలని ఇచ్చాడు. కనుక మనకి ఇవ్వబడిన వరం ఏమిటో మనం గుర్తించాలి. ఆ వరం వలన సంఘానికి ఏ విధంగా క్షేమం కలుగుతుందో, ఆ వరం యొక్క శ్రేష్టత్వము ఏమిటో మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. అలా గుర్తించే విధంగా మనము ఆత్మ సంబంధమైన జీవితంలో మనము పెద్దవాళ్ళముగా ఎదగవలసినటువంటి వారమై ఉన్నాం. మనకి ఇవ్వబడిన వరం విషయంలో పసిపిల్లవానిలాగా ఆలోచించకుండా, వరం విషయంలో క్రీస్తునందు ఎదిగిన విశ్వాసి వలె ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు మనం పరిపూర్ణముగా చేయబడినట్లు. పౌలు గారు కొరింథీయులకు రాస్తాడు, 13వ అధ్యాయంలో రాస్తాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని. 11వ వచనంలో పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన వరం విషయమై మనం క్రీస్తునందు పసిబిడ్డలుగా ఆలోచించకూడదు. ఎలా ఆలోచించాలి? పరిపూర్ణులుగా చేయబడడం అంటే ఇవ్వబడిన వరం విషయమై క్రీస్తునందు పెద్దవాడిగా మనము బుద్ధి కలిగి ఉండాలి, లేక ఆలోచన కలిగి ఉండాలి, లేక గ్రహింపు కలిగి ఉండాలి వరం విషయమై. అదేవిధంగా పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు ఎఫెసీయులకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణ 12వ వచనం మనం చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఇక్కడ అంశానికి సంబంధించిన పదములు ఏమిటి అనగా, సంపూర్ణ పురుషుల మగు వరకు. మన అంశాన్ని మర్చిపోవద్దండి. ఏంటి మన అంశం? క్రీస్తునందు సంపూర్ణనిగా చేయబడి క్రీస్తు ఎదుట, దేవుని ఎదుట నిలవబడడం. కనుక సంపూర్ణనిగా చేయబడే విధంగా మన విశ్వాస జీవితము ప్రయాణిస్తూ ఉండాలి. అందులో భాగంగా మనం ఇక్కడ ఈ 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. సంపూర్ణ పురుషుల మగు వరకు. ఏమిటి సందర్భం ఏమిటి నేను మీకు వివరిస్తాను. ఎవరు రాశారు ఈ పత్రికని? పౌలు రాశాడు. ఎవరికి రాశాడు? ఎఫెసీయులకు రాశాడు. ఏంటి ఈ 4వ అధ్యాయంలో ఆయన ఏం రాశాడు అంటే ఐక్యత గురించి రాశాడు. ఈ మొదటి మూడు అధ్యాయాలలో దేవుని ఆశీర్వాదాలు రాశాడు. ఈ మొదటి 3 అధ్యాయాలు థియరీకి సంబంధించింది, అంటే సిద్ధాంతానికి సంబంధించింది. తర్వాత ఈ చివరి 4, 5, 6 అధ్యాయాలు ప్రాక్టికల్ లెసన్స్, ఆచరణకు సంబంధించినటువంటి పాఠాలను గురించి వ్రాసాడు. ఈ ఎఫెసీ సంఘములో
ఇశ్రాయేలీలు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు. ఈ మీరు రక్షణ సువార్త వినక మునుపు ఇశ్రాయేలీలు అన్య జనులతో సహవాసము చేసేవారు కాదు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలు సువార్త వాక్యం విన్నారు, అన్య జనులు కూడా సువార్త వాక్యం విన్నారు. వీరు క్రైస్తవులయ్యారు, వీరు క్రీస్తు సంఘంలో సభ్యులయ్యారు. ఇప్పుడు అందరూ కూడా సంఘములో ఒకే చోట కూర్చోవాలి, సంఘములో సహవాసం కలిగి ఉండాలి. రక్షణ పొందకమునకు సహవాసం లేదు వారి మధ్యలో. కానీ రక్షణ పొందిన తర్వాత వారు ఇశ్రాయేలీయులైనా అన్ని జనులైనా క్రైస్తవులయ్యారు కనుక వారు ఐక్యమత్యము కలిగి వారు ఒకరితో ఒకరు సహవాసం చేయాలి. ఇక్కడ వ్యత్యాసాలు సంఘములో చూపకూడదు. అలాగా పౌలు రాస్తున్నాడు 2వ అధ్యాయంలో, మీ ఇశ్రాయేలీయులని అన్ని జనులను దేవుడు ఇద్దరిని కూడా ఏకం చేశాడు, ఏక శరీరంగా చేశాడు, ఒక వ్యక్తిగా చేశాడు అని ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఐక్యతని కలిగిస్తాడు, ఆ ఐక్యతని మీరు కాపాడుకునే విధంగా మీరు నడుచుకోవాలి అని వ్రాస్తూ విశ్వాసం ఒక్కటే, బాప్తిస్వం ఒకటే, నిరీక్షణ ఒకటే, ఇలాగా ఒకటే అని మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆయన కొనిపోబడ్డాడు. కొనిపోబడిన తర్వాత ఆయన వరాలనిచ్చాడు, సంఘానికి వరాలనిచ్చాడు. ఎవరెవరిని వరాలుగా ఇచ్చాడు? సంఘానికి ఎవరెవరిని వరాలుగా ఇచ్చారంటే కొందరిని అపోస్తలులుగా నియమించాడు, కొందరిని ప్రవక్తలుగా నియమించాడు, కొందరిని సువార్థికులుగా నియమించాడు, కొందరిని కాపరులుగా నియమించాడు, కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. అయితే ఇలాగా ఎందుకు నియమించాడు? అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులు అంటే పాస్టర్స్, కాపరులుగా, ఉపదేశకులు అంటే బోధకులు, టీచర్స్. ఇలాగా కాపరులుగా, ఉపదేశకులుగా ఎందుకు సంఘములో నియమించాడు? సంఘానికి మరి వీరిని వరాలుగా, అపోస్తలులు ఒక వరం, ప్రవక్తలు ఒక వరం, సువార్థికులు సంఘానికి వరం, కాపరులు సంఘానికి వరం, ఉపదేశకులు సంఘానికి వరం. వీరందరినీ సంఘానికి వరాలుగా ఎందుకు నియమించాడు? ఏంటి ఉద్దేశము, ఏంటి కారణం, ఏంటి గురి అంటే వీరందరూ కూడా అపోస్తలులైన, ఈ కాలంలో లేరనుకోండి, అపోస్తలులైన, ప్రవక్తలు అయినా, ప్రత్యేకంగా నేను ఈ అపోస్తలులు ప్రవక్తలను పక్కన పెట్టేస్తున్నాను, స్వార్థికులు, ఇప్పుడు సంఘంలో స్వార్థికులైన, కాపరులు అయినా, అలాగే ఉపదేశకులు లేక బోధకులు, ఈ ముగ్గురు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. స్వార్థికులు, కాపరులు, బోధకులు యేసుక్రీస్తు వారు, అదేవిధంగా దేవుడు ఎందుకు సంఘానికి వరాలుగా ఇచ్చాడు అంటే, వీరిని వరాలుగా ఇచ్చాడు అంటే, వీరందరి వలన సంఘములో ప్రతి విశ్వాసి కూడా ఏమవ్వాలి అంటే సంపూర్ణ పురుషుడు అవ్వాలి, నిండు మనిషి. ఎవరని అంటాం సిస్టర్? ఎవరిని అంటారు సిస్టర్? ప్రెగ్నెన్సీని. ఎప్పుడు 3 నెలల ప్రెగ్నెన్సీ మనం నిండు మనిషి అంటారా? 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఏమంటారు? నిండు మనిషి అంటారు. ఇక్కడ పౌలు గారు సంపూర్ణ పురుషులం అగు వరకు అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఏమవ్వాలి? విజయ్ ఏమవ్వాలి? నువ్వేమవ్వాలి? విజయ్ సంపూర్ణ పురుషుడు కావాలి. అంటే ఏంటి? అంటే విజయ్ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకి, యేసుక్రీస్తు వారు సంపూర్ణుడు. అయితే యేసుక్రీస్తు ఏ విధంగా సంపూర్ణతను కలిగి ఉన్నాడో ఆయన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత విజయ్ కలవాడు అవ్వడమే సంపూర్ణ పురుషుడు అవ్వడం. యేసుక్రీస్తు వారు ఒక విధవరాలకి ఒకే ఒక కొడుకు,
ఆ విధవరాలి ఒకే ఒక కొడుకు కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ విధవరాలు తన కుమారుణ్ణి సమాధి చేయడానికి తీసుకొని వెళ్తా ఉంది. ఆమె ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చూశారు, చూసి కనికరపడ్డాడు. అలాగే విజయ్ కూడా ఒకరు దీనస్థితిలో ఉన్నప్పుడు చూసి కనికరపడితే అప్పుడు విజయ్ సంపూర్ణ పురుషుడైనట్లుగా యేసుక్రీస్తు వారు ప్రేమించి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. అలాగే విజయ్ కూడా బైబిల్ ఏమని చెప్తుంది? విశ్వాసులారా, మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులై ఉన్నారు. విజయ్ కూడా సంఘములోని సహోదరి మనుల కొరకు అవసరమైనప్పుడు యేసుక్రీస్తు వలె ప్రాణము పెట్టే జీవితము జీవిస్తుంటే విజయ్ సంపూర్ణ పురుషుడు అయ్యాడు అని అర్థము. అంటే సంపూర్ణ పురుషుడు అవడం అంటే అదే వచనం రాసేటువంటి 16వ వచనం 15వ వచనం చదవండి. 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. చూడు, సమయల్ బ్రదర్ కుమారుడు ఎదుగుతూ ఉన్నాడు. అలాగే శరీర సంబంధంగా ఎదుగుతూ ఉన్నాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకొచ్చినటువంటి జేమ్స్ ఎదుగుతూ ఉన్నాడు. 1 సంవత్సరం ముగించుకొని మరొక సంవత్సరంలోనికి ప్రవేశించాడు. శరీర సంబంధంగా ఎదుగుతూ ఉన్నాడు. అలాగే విజయ్ కూడా ఎదగాలి అట. ఎన్ని విషయాలలో ఎదగాలి? పౌలు గారు అక్కడ ఎన్ని విషయాలలో ఎదగమన్నాడు? అన్ని విషయములలో. ఎవరి వలె ఉండడానికి? విజయ్ ఎవరి వలె ఉండేటట్లుగా నువ్వు ఎదగాలి. తమిళనాడు సీఎం విజయ్ లా కాదు. ఎవరిలాగా? క్రీస్తు వలె ఉండు. అక్కడ అదే మాట కదా, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఎవరి వలె? క్రీస్తు వలె ఉండుటకు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారనుకోండి. ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉంటది? నా హెయిర్ స్టైల్ అలా ఉండాలి. ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు అనుకోండి. ఆయన ఏ ప్యాంట్ వేసుకుంటాడు? చినిపోయిన ప్యాంట్ వేసుకుంటాడా మోడల్గా? ఆయన ఏ డ్రెస్ వేసుకుంటాడో నేను అదే డ్రెస్ వేసుకోవాలి. అది క్రీస్తు వలె ఉండడము అంటే వస్త్రధారణ, అలంకరణ. ఆయన ఎలాగ ఉంటాడో మనం కూడా అలాగే ఉండడము. ఆయన వలె అన్ని విషయాలలో ఎదగడము. పౌలు అన్నాడు, ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. సినిమా యాక్టర్ను పోలి నడుచుకొనుచున్నాను, యాక్ట్రెస్ను పోలి నడుచుకొనుచున్నాను, పొలిటికల్ లీడర్ను పోలి నడుచుకొనుచున్నాను. ఇలా చెప్పలేదు పౌలు గారు. ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను కనుక మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. ఆయనను పోలి నడుచుకోవడమే సంపూర్ణ పురుషుడు అవడము. ఇదే క్రీస్తునందు సంపూర్ణనిగా చేయబడము. చూడండి, హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు గారు హెబ్రీయులకి వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఇక్కడ మన అంశానికి సంబంధించినటువంటి ఆ పదాలు వయస్సు వచ్చిన వారు.
అక్కడ ఒక సంఖ్య ఉంది చూడండి. సంఖ్య ఎంత ఉంది? 2. ఆ కింద ఏమని రాయబడింది? పరిపూర్ణులు. పరిపూర్ణులు అంటే ఏంటి? వయస్సు వచ్చిన వారు. పెళ్లికి ఇంకా వయసు రాలేదు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు. క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడట, బుద్ధి విషయమై పెద్దవారలు. ఇక్కడ వయస్సు వచ్చిన వారు. ఏంటి సందర్భం అంటే, ఈ మాటలని పౌలు గారు రాశాడు. ఎవరికి రాశాడు? హెబ్రీయులకి రాశాడు. హెబ్రీయులు అంటే ఎవరు? పౌలు అంటాడు, నేను హెబ్రీయుడని, హెబ్రీయుల సంతానంలో పుట్టినటువంటి హెబ్రీయులను అని అంటాడు. హెబ్రీయులు అంటే ఇశ్రాయేలీలుగా ఉండి వీళ్ళు రక్షణ సువార్త విని క్రైస్తవులు అయ్యారు. ఈ ఇశ్రాయేలీలుగా ఉండి క్రైస్తవులైనటువంటి వారికి ఈ యొక్క పత్రికని వ్రాసాడు పౌలు గారు. ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా దేనిని గురించి రాశాడంటే, ఆ యాజకత్వము గురించి రాశాడు. ప్రధాన యాజకుని గురించి వ్రాసాడు. అహరోను తనకు తానుగా ప్రధాన యాజకుడు కాలేదు. అహరోనుని దేవుడు పిలిచి ప్రధాన యాజకునిగా చేశాడు. అలాగా ఏ ప్రధాన యాజకుడు కూడా తనకు తానుగానే ప్రధాన యాజకుడు అవ్వడు, దేవుని చేతనే వాళ్ళు ప్రధాన యాజకులు అవుతారు అని రాస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా తనను తానుగా ప్రధాన యాజకునిగా ఆయన నియమించుకోలేదు. దేవుడే ఆయనని ప్రధాన యాజకునిగా నియమించాడు. మెల్కీసెదకు క్రమము చొప్పున ఈ యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, సందర్భం ఇది. అంటే మనము 5వ అధ్యాయంలో ఏ వచనం తీసుకున్నాం? 14వ వచనం తీసుకున్నాం. ఈ పుస్తకంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. 13 అధ్యాయాలలో 5వ అధ్యాయం తీసుకున్నాం. 5వ అధ్యాయంలో చివరి వచనం తీసుకున్నాం. అలాగా మనము ఒక అధ్యాయంలో ఒక వచనం తీసుకున్నప్పుడు ఆ సందర్భం ఏమిటో మనకు తెలియాలి. సందర్భం ఏమిటో తెలిస్తేనే మనకు అర్థమవుతుంది. పౌలు గారు యేసుక్రీస్తు వారు మెల్కీసెదకు క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు అని మాట్లాడుతున్నటువంటి సందర్భం. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. 5వ వచనం, 5, 6 వచనాలు చదవండి. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన దేవుడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు యేసుక్రీస్తు వారు మెల్కీసెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఇది పౌలు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం. పౌలు గారు ఈ విషయాలను రాస్తుంటే వారి స్థితి ఏ విధంగా ఉందంటే వారికి అర్థం కాలేదు. ఇప్పుడు విన్సెంట్కి 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పారనుకోండి, 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చెప్పారనుకోండి, అర్థం చేసుకోగలడా? జేమ్స్కి 10th క్లాస్ సైన్స్ చెప్పారనుకోండి, అర్థం చేసుకుంటాడా? అర్థం చేసుకోలేదు కదా. అయితే జేమ్స్ అంటే చిన్నపిల్లడు, విన్సెంట్ అంటే చిన్నపిల్లడు, కానీ వీళ్ళు చిన్నపిల్లలు కాదు. వినండి, ఈ హెబ్రీయులు చిన్నపిల్లలు కాదు. కాలమును బట్టి చూస్తే వీళ్ళ లెవెల్ ఎలా ఉండాలంటే వీళ్ళు టీచర్స్ గా ఉండాలి. టీచర్ అంటే
ఇంటర్ అయిపోవాలా, డిగ్రీ అయిపోవాలా, ఇంటర్ తర్వాత కొంతమంది టీటీసీ చేస్తారు, డిగ్రీ తర్వాత బీఎడ్ చేస్తారు, బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తారు. అప్పుడు వాళ్ళు టీటీసీ తర్వాత డిఎడ్ చేస్తారు. అప్పుడు టీచర్కి వాళ్ళు క్వాలిఫై అయినటువంటి వారు. వీళ్ళు కూడా ఆత్మ సంబంధంగా ఈ క్రైస్తవులు అంటే వీళ్ళు సువార్త విని విశ్వసించి బాప్తిసం తీసుకొని ఎన్ని రోజులు అయిందంటే టీచర్ అయ్యేంత కాలం అయింది. ఇంకా నేర్చుకునే వారుగా కాకుండా నేర్పించే కాలంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. అయితే వీళ్ళకి ఈ పౌలు గారు ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అయ్యాడని చెప్తా ఉంటే వీళ్ళకి చెప్పడానికి ఆయన కష్టమైంది. చూడండి అక్కడ 11వ వచనం, ఇందును గూర్చి అనే పదం దగ్గర ఒకటి ఉంది. కింద చూస్తే ఇతని గూర్చి అంటే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు గురించి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి. కానీ వినండి, మీరు వినుటకు మందులైనందున. వినుటకు ఏమైందంటే వీళ్ళు మందులు అంటే చింతమొద్దులు. ఏమంటారు చల్లని వాళ్ళని ఏమంటారు స్కూల్లో? మొద్దులు అంటారు కదా. అంటే వీళ్ళు సోమరులు అయిపోయారు. వినుటలో సోమరులు అయిపోయారు, డల్ అయిపోయారు. వినుటకు మందులైనందున వాటిని చెప్పవలసిన అనేక విషయాలను విశదపరచుట అంటే వివరించుట కష్టము. పౌలుకు యేసుక్రీస్తుని గురించి వివరించడం కష్టమైపోయింది. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. దేవోక్తులలో అంటే దేవుని మాటలలో మొదటి మూల పాఠాలు అంటే ఇప్పుడు ప్రీ నర్సరీ ఉంది స్కూల్లో. ప్రీ నర్సరీయా, ప్రీకేజీయా, సరే ఎల్కేజీ అనుకున్నాం. ఎల్కేజీ, యూకేజీలో చెప్పే పాఠాలే మూల పాఠాలు. కొత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళకి చెప్పే పాఠాలే మూల పాఠాలు. వీళ్ళు విన్నారు, వింటున్నారా? వీళ్ళు విన్నారు. శాలేం ఉన్నాడు. ఏ స్టాండర్డ్ శాలేం? నువ్వు ఫస్ట్ స్టాండర్డ్. ఎల్కేజీలో విన్నాడు, యూకేజీలో విన్నాడు. ఇలాగా 10th వరకు చదువుకున్నాడు. ఇప్పుడు ఏం కావాలా? టీచర్ కావాలా? శాలేం టీచర్ కావాల్సింది బదులు మళ్ళీ ఆయనకి ఇంకొకరు వచ్చి మళ్ళీ ఎల్కేజీలో నేర్చుకునే పాఠాలే చెప్పే స్థితిలో అర్థంగానే చెప్తున్నాడు. శాలేం ఉన్నట్లుగా ఈ క్రైస్తవులు ఉండిపోయారు. వాళ్ళు టీచర్స్గా ఉండాలి. అయితే వాళ్ళు ఎలా ఉన్నారట, ఇంకా మా దగ్గరికి ఎవరున్నా టీచర్స్ని పంపండి, వాళ్ళు పాఠాలు చెప్తే మేము నేర్చుకుంటాము అని ఇంకా నేర్చుకునే వారుగా ఉన్నారు. అంటే ఆత్మ సంబంధంగా క్రీస్తునందు పసిపిల్లలుగా ఉన్నారు. ఆత్మ సంబంధంగా పాలు త్రాగేవారుగా ఉన్నారు. ఈ సందర్భంలో పౌలు వారితో మాట్లాడినటువంటి మాటలు ఏమని? వయస్సు వచ్చిన వారు, మీరు అనుభవం లేని వారుగా ఉన్నారు, నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారుగా ఉన్నారు, అందుకే మీకు దేవుని మాటలు అర్థం కావడం లేదు. అయితే దేవుని మాటలు ఎవరికి అర్థమవుతాయి అంటే ఎవరైతే ఆత్మ సంబంధంగా వయస్సు వచ్చిన వారుగా ఉంటారో, ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటారో వారు మాత్రమే
వారు మాత్రమే నేను చెప్పే మాటలను అర్థం చేసుకుంటారు. వారు మాత్రమే మేలు కీడులను వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారని ఈ 14వ వచనంలో రాశాడు. 14వ వచనం నేను చదువుతాను చూడండి. వయస్సు వచ్చిన వారు అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఇక్కడ కూర్చున్న మనం దేవుని విషయాలు మనకు అర్థం కావడం లేదంటే మనం ఆత్మ సంబంధంగా పసిపిల్లలంగా ఉన్నాం. మనకు అర్థమవుతున్నాయంటే మనం ఆత్మ సంబంధంగా వయస్సు వచ్చిన వారంగా ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడడం అంటే ఆత్మ సంబంధమైన విషయాలను అర్థము చేసుకొనుచు ఉండడము అని అర్థం. చివరిగా యాకోబు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకు ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు గారు? బోధకులు అవ్వమంటున్నాడా వద్దంటున్నాడా? మీకు అర్థమవుతుందా? బోధకులు అవ్వమంటున్నాడా వద్దంటున్నాడా? ఎందుకు అవ్వమంటున్నాడమ్మా వద్దంటున్నాడా? బోధకులు అవ్వవద్దు అంటున్నాడు. ఎందుకని కింద చెప్తున్నాడు చూడండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎందులో తప్పిపోతున్నాం? మనము అనేక విషయాలలో మనమందరం అంటే యాకోబు తనను కూడా చేర్చుకున్నాడు. మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఏ విషయంలో తప్పిపోతున్నాం? ఇక్కడ అనేక విషయాలలో అని ఉంది కదా. అనేక విషయాలలో ఇక్కడ ఏంటి విషయం చెప్తున్నాడు? ఎవడైనను మాట యందు తప్పని ఎడల అతివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడును. మన అంశానికి సంబంధించిన మాట లోపము లేనివాడు. ఏంటి? లోపము లేనివాడు. క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడడం గురించి మనం మాట్లాడుతున్నాం. దానికి సంబంధించి ఇక్కడ ఏంటంటే లోపము లేనివాడు. ఎందులో లోపం లేనివాడు? ఎవడైనను మాట యందు తప్పని ఎడల అతివాడు లోపము లేనివాడు. ఇప్పుడు రామాంజన్ అంటాడు అర్థం కావడానికి, సార్ నేను నీకు ప్రతి నెల కూడా 5,000 ఇస్తాను, నువ్వేం బాధపడద్దు, నీ కాలు కింద కూడా పెట్టినీయను నేనున్నా. మాస్టర్గా నాకు ఇలా ఎంతమంది చెప్తా ఉంటారు, మీరు వింటా ఉంటారు. ప్రతి నెల నీకు 5,000 ఇస్తాను అని మాట ఇచ్చాడు. మరి ఏం చేయాలి? మాట ఇచ్చిన ఆయన ఏం చేయాలి? 5,000 ఇవ్వాలి. 5,000 ఇవ్వలేదనుకో ఏమవుతాడు? లోపం ఉన్నాయన అవుతాడా? లోపం లేని ఆయన అవుతాడా? లోపం ఉన్నాయన అవుతాడు. అదే 5,000 ఇచ్చాడనుకో అప్పుడు రామంజన్ ఎవరు? లోపము లేని ఆయన. రామంజన్ క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడ్డ ఆయన. మాటలు చాలాసార్లు మనం చెప్పేస్తాం, చాలాసార్లు మనం మాటలు చెప్పేస్తాం, అది చేస్తా ఇది చేస్తానని. ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, నువ్వు మొక్కుకుంటే దాన్ని ఏం చేయమన్నాడు? మొక్కుకుంటే చెల్లించు. నీకు చెల్లించి నీకు కాకపోతే నువ్వు మొక్కుకోవద్దు.
పరిసయ్యులు శాస్త్రులు ఎలాంటి వాళ్ళంట? చెప్పుదురే గాని చెయ్యరు వాళ్ళు. చెప్పుదురే గాని చెయ్యరు వాళ్ళు. వీళ్ళెవరు? లోపం ఉన్న వాళ్ళ, లోపం లేని వాళ్ళ? లోపం ఉన్నవాళ్ళు. వీళ్ళు క్రీస్తునందు సంపూర్ణులు కారు వీరు. కాబట్టి క్రీస్తునందు సంపూర్ణులుగా చేయబడడం అంటే మాట ఇచ్చి దానిని ఆచరించే. యాకోబు ఎందుకు బోధకులు కావద్దన్నాడంటే, మాట చెప్తున్నా, బోధిస్తున్నాం, కానీ ఆ బోధ ప్రకారంగా నడుచుకోవడంలే, తప్పిపోతా ఉన్నాం. స్వాధీనంలో మన మాటల్ని పెట్టుకోలేకపోతున్నాం. నియంత్రణలో లేని జీవితం జీవిస్తున్నాం అని ఆ సందర్భంలో అన్నాడు. బోధకులు కావద్దని అంతే, ఆ సందర్భం అది. కాబట్టి ఇక్కడ క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడడం అంటే మనం ఏదైనా మాట ఇస్తున్నామా, ఆ మాట మనము నెరవేర్చే వారముగా ఉన్నారు. కీర్తనలో ఒక మాట ఉంది, నీతిమంతుడు మాట ఇస్తే తనకు నష్టం కలిగినా కూడా ఆ మాట నెరవేర్స్తాడంట. కీర్తనలలో మనం ఆ మాటను చూస్తాం. ఒకసారి మాట ఇస్తే ఆ మాట వలన తనకు నష్టము కలిగినా దానిని పాటిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకున్న పాఠాలు మనం ఏమవ్వాలి? దేవుడు ఏమేమన్నాడు? పరిపూర్ణుడై అన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అయితే ఏంటి? నేను పరిశుద్ధులను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నేను పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండదు. పరిపూర్ణులుగా ఉండడం అంటే మాట తప్పని వారంగా ఉండాలి. పరిపూర్ణులము అంటే, పరిపూర్ణులుగా చేయబడడం అంటే ఇంకా అంటే బాప్తిస్వం తీసుకొని 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవుతున్నా ఏం అర్థం కావడం అంటే నువ్వు ఇంకా ఎలా ఉన్నావు? నువ్వు క్రీస్తునందు పసిబిడ్డగా ఉన్నావు. అలా కాకుండా మనకు వాక్యాలు అర్థమవుతున్నాయంటే మనం ఆత్మ సంబంధంగా సంపూర్ణంగా చేయబడుతున్నాం. ఆత్మ సంబంధంగా వయసు వచ్చిన వారు. అలాగే మరి దేవుడు సంఘానికి ఈ సువార్థికులని, కాపరులని, ఉపదేశకులను ఎందుకు ఇచ్చాడు అంటే మనము సంపూర్ణ పురుషులము అవడానికి, మనం క్రీస్తు వలె ఉన్నట్లుగా అన్ని విషయాలను ఎదగడానికి. యేసుక్రీస్తు వారు ఎలా కనికరం చూపాడు, ఎలా ప్రేమ చూపాడు, అలాగే మనం కూడా నడుచుకొని ఉన్నట్లయితే మనం సంపూర్ణులుగా చేయబడుతున్నట్టు మనం పరీక్షించుకుందాం. అలాగే అదేవిధంగా మనకి ఇవ్వబడిన వరం ఏంటి, ఈ వరం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనము అర్థం చేసుకున్నట్లయితే మనం క్రీస్తునందు సంపూర్ణులుగా చేయబడుతున్నట్టు. చివరిగా మనం మొదట జ్ఞాపకం చేసుకున్నాం, మన జీవితం డబ్బుకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది అంటే, ధనాపేక్ష కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది అంటే మనం పరిపూర్ణులము కాదు. అలా కాకుండా మనము దేవునికి మన జీవితం ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే మనము సంపూర్ణముగా చేయబడుతూ ఉన్నట్లు. కనుక దేవుడు ఈ సమయంలో మనందరితో మాట్లాడాడు. కనుక మనము సంపూర్ణులుగా చేయబడే విధంగా మనం ఎదుగుతూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. లేకపోతే నా జీవితం ఒక ప్రవాహం లేని నీటిలాగా, అక్కడే ఉన్నటువంటి నీటిలాగా విశ్వాస జీవితం ఉందా? పసిపిల్లల్లాగా మన జీవితం ఉందా? మనల్ని మనం పరీక్షించుకున్నాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. దేవుడు ఆ విధంగా మన జీవితాలను సరిచేసుకోవడానికి సహాయం చేయగా ప్రార్థన చేసుకుంటాం.